బీసీలకు 70% రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే ఇటు కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. మరి తర్వాత ఒక హైకోర్టు తీర్పు అనుసరించి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మరి బీసీ రిజర్వేషన్ ఏదైతే 40% ఉందో అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పింది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ మహేష్ గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు మొదటి నుంచి కూడా బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తామన్నారు. మరి ఇప్పుడేమో పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇస్తా అన్నారు కదా, ఇది ఎట్లా, ఎందుకు ఇట్లా డిసైడ్ అయ్యారు? మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని గెలుపోవటం లెక్క చేయకుండా రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం, జిత్కి జిత్ని ఆబాది ఉతని హక్కు అనే దాంతో పోరాటం చేస్తూ దేశంలో వనరులు జనాభా ప్రాతిపదికన పంపకం జరగాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ ఆదేశానుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన జరిపి చిత్తశుద్ధితోటి పార్లమెంట్ అసెంబ్లీలో రిజర్వేషన్స్ ప్రవేశపెట్టి బిల్లు కూడా ప్రవేశపెట్టి పంపించడం జరిగింది. నేను కోరేది ఏంటంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి 40% రిజర్వేషన్స్ తీసుకురావడానికి కృషి చేస్తాము. అధినాయకుడు ఇటు ముఖ్యమంత్రి కూడా బీసీ సంఘ నాయకులకి వివిధ సివిల్ సొసైటీ వాళ్ళకి మేధావులకు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నమ్మండి, అధికార పార్టీ ఉన్న పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఢిల్లీ ధర్నా జరిగినప్పుడు ఇంచుమించు 100 మంది ఎంపీలు తీసుకోవడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా గవర్నర్లు బిల్లు నిరవధికంగా వాళ్ళ దగ్గర పెట్టుకోకూడదు. అసెంబ్లీ పంపించినప్పుడు పార్టీ చర్చతో బీజేపీ పార్టీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా 8 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు మాత్రం వ్యతిరేకిస్తారు. కనీసం ప్రయత్నం చేయరు బిల్లు ఆమోదించడానికి. రాష్ట్రం నుంచి సహాయ హోంమంత్రిగా ఉన్న వ్యక్తి కనీస ప్రయత్నం కూడా చేయడు. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఏదైతే సాధించుకున్నామో అట్లా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి అనుకూలం ఉంది. కాబట్టి ఇది అధికారం ఉన్న పార్టీ చేయాలి. అందుకే ఇక్కడ ఉన్న సంఘాలకి ఇవన్నీ విజ్ఞప్తి చేసినట్టు మీరు ముఖ్యమంత్రి గారిని విశ్వసించండి, కాంగ్రెస్ పార్టీని విశ్వసించండి, సమయం ఉంది, అవకాశం ఇవ్వండి. ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీ చేయనప్పుడు ఆఖరి సంవత్సరం చూద్దాం. ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ ప్రభుత్వం చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అటు రాహుల్ గాంధీ గారు కూడా చిత్తశుద్ధితో దీనికి మద్దతు ఇస్తా ఉన్నాడు. కాబట్టి అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వం అనుకూలంగా ఉన్నది. కాబట్టి మీరు అవకాశం ఇచ్చి చూడండి. బిల్లు ఏ విధంగా ఆమోదం చేయాలంటే పార్లమెంట్ చట్టం ద్వారానే జరగాలి. సో పార్లమెంట్ చట్టం చేయాలంటే అటు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవడానికి మాస్ మూమెంట్ లాగా తెలంగాణ ఉద్యమం మారింది. దీన్ని కూడా ఆ విధంగా మాస్ మూమెంట్ తయారు చేసినప్పుడు బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సహకారం, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, కేంద్రం రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు యొక్క సహకారం అవసరం. కాంగ్రెస్ పార్టీని విశ్వసించి ముందు కదలండి. అది కానప్పుడు మీ యొక్క కార్యక్రమం రూపొందించుకోవాలని చెప్పి ఇవాళ సంఘాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నెల 24 కూడా హైకోర్టులో వైపు విచారణ ఉంది. ఈ సమయంలో ఎందుకు ఇంత తొందరపాటు చర్యలు చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1.5 year నుంచి ఆగుతురు స్థానిక సంస్థల కోసం. ఇంకో కొంతకాలం కోసం వేచి చూడొచ్చు కదా, ఎందుకు ఇంత తొందర డిజైన్? రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఏం చర్చించింది మాకు తెలియదు. గత పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నాయకులందరూ కూడా కోర్టు తీర్పు రాక వెయిట్ చేసి ఈ 42% రిజర్వేషన్ పంపించడానికి పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయం జరిగిన దాన్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీ ముందుకు వస్తుంది. అది పొలిటికల్ అఫైర్స్ కమిటీకి వచ్చినప్పుడు మేము ఈ ప్రజల యొక్క మనోభావాలని, వివిధ బీసీ సంఘాల మనోభావాలని ప్రభుత్వానికి వివరిస్తాం. ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు కూడా నేను ఒక తీర్పు ఇచ్చింది. ఏ బిల్లు కూడా ఇటు గవర్నర్ ఆమోదం తెలపకపోతే మాత్రం రాష్ట్రపతికి పంపాలి, లేదంటే అసెంబ్లీకి పంపాలి, లేదంటే డిలే చేయాల్సిన అవసరం లేదు. మూడు నెలలనే ఒక కాల పరిమితి లేదు కదా. ఇది కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సుప్రీంకోర్టు తీర్పు. ఇది ఒక నిరుత్సాహమైన తీర్పు. అది గౌరవ సుప్రీంకోర్టు కాల పరిమితి విధించలేము గవర్నర్కి రాష్ట్రపతికి అన్నప్పుడు దాంట్లో కాలం కూడా పెట్టడం జరిగింది. ఎలాంటి సాంక్టిటీ లేకుండా, అంటే దానికి ఎలాంటి కారణాలు లేకుండా, కారణాలు చూపకుండా విపరీతమైన జాప్యం జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని చెప్తా ఉంది. కానీ గవర్నర్ల వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. గవర్నర్లంతా కూడా అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు, రాజ్యాంగ ప్రతినిధిగా పనిచేయట్లేదు. రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ నడుచుకోవట్లేదు. ఇటు తమిళనాడులో కానీ, ఇటు తెలంగాణలో కానీ, మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష పార్టీ అధికారం ఉన్న చోట్లంతా కూడా గవర్నర్లంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్లకు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పక్షపాతి ధోరణితోటి రాజ్యాంగ
పౌరులుగా కాకుండా పక్షపాతంతో వాళ్ళు ప్రవర్తించినప్పుడు జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత కోర్టులకు ఉంటుంది. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొంచెం నిరుత్సాహం కలిగించినా కూడా ఇది మారాలంటే అది ప్రజా ఉద్యమంగా మారాలి. తెలంగాణ మూమెంట్ ప్రజా ఉద్యమం మారినప్పుడే పార్టీలు స్పందించాలి. ఇక్కడ అదృష్టం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ మద్దతు ఇస్తా ఉన్నాయి. అవి ఇచ్చినప్పుడు ప్రజా ఉద్యమం మారడం చాలా తేలిక అవుతుంది. అది తేలినప్పుడే రేపు బీజేపీ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉన్నదని తేల్చినప్పుడు సచ్చినట్టు కేంద్రంలో బిల్లు ప్రవేశపెడుతుంది, మద్దతు వస్తుంది. డిసెంబర్ 1st వీక్లోనే పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కదా. ఈ పార్లమెంట్ సమావేశాలైనా కనీసం బిల్లుపై చర్చ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఢిల్లీలో ధర్నా దీక్ష జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా వచ్చి ప్రతిపక్ష పార్టీలకు తోడుకొని 100 మంది ఎంపీల పైన తీసుకురావడం జరిగింది. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్తి శ్రద్ధతోటి కమిట్మెంట్ తోటి పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ బీసీ శాఖ మంత్రి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, లేక బీసీ కులాలకు సంబంధించిన ప్రతినిధులు, మాజీ ప్రస్తుత ఎంపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ పరంగా పనిచేస్తారు. ముఖ్యమంత్రి స్వయాన్ వచ్చి దీక్షలో పాల్గొనడం జరిగినది, 100 మంది ఎంపీలను తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ప్రతిపక్ష డెలిగేషన్ తీసుకెళ్లడమే కాదు, డెలిగేషన్ తీసుకెళ్ళినా కూడా ప్రధానమంత్రి సమయం ఇవ్వట్లేదు అక్కడ దీనిపైన మాట్లాడాలి. ఇది పార్టీలకు అతీతంగా 17 మంది తెలంగాణ పార్లమెంటు సభ్యులు మేము ఏ విధంగా అయితే అధికార పార్టీ ఎంపీల నుండి పార్లమెంటు స్తంభింపజేసినామో తెలంగాణకు సంబంధించిన ఆల్ పార్టీ ఎంపీలు పార్లమెంటు స్తంభింపజేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి శుద్ధి ఉన్నారు. ఇది బీజేపీ పార్టీకి అధికార సంబంధించిన ఎంపీలు. మేము గతంలో అధికార పార్టీ ఎంపీలను సస్పెండ్ అయినాం తెలంగాణ బిల్లు కొరకు. మొత్తానికి ఇటు బీసీలకు 70% రిజర్వేషన్ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుందని, మరి ఇటు హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రజెంట్ మాత్రం ఇటు ఢిల్లీ లెవెల్లో అంటే రాబోయే బీసీ బిల్లుపై కూడా చర్చ జరగాలి. మరి బీసీలకు న్యాయపరంగా రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా సాధించుకోవాలని కూడా మాజీ ఎంపీ మధ్యాషి గౌడ్ చెప్తున్నారు. మరి ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలైనా మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా మరి చర్చకు రావాలి. మరి బీసీలకు అందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నామంటూ కూడా మాజీ ఎంపీ మధ్యాషి గౌడ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ భరత్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.